నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గోవాలోని నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి, సిలిండర్ పేలుడు కారణమంటున్న స్థానికులు. ప్రకాశం భవనంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్ స్వామి ఆదేశం. ప్రాణాంతకమైన ఆ వ్యాధి నివారణకు అసంఖ్యాక పరిశోధనలు, అయినా ప్రతి ఏటా లక్షల్లో మృతులు. నియంత్రణే తప్ప నివారణ లేని క్యాన్సర్ వ్యాధిపై డి న్యూస్ సమగ్ర కథనం. గోవాలోని నైట్ క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మృతులంతా బిర్చ్ నైట్ క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన రోమియోలేన్ ప్రాంతాన్ని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. సిలిండర్ పేలుడుతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భద్రతా నిబంధనలు పాటించనందునే క్లబ్లో ప్రమాదం జరిగిందని సీఎం చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో 3 సజీవ దహనం కాగా మిగిలిన 22 మంది పొగతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. आज क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ने 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకు వెంటనే పరిహారం అందజేయాలన్నారు. ప్రకాశం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన భూములపై సర్వే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి స్వామి తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన భూముల కోసం ప్రభుత్వ భూములంటే పరిశీలించాలని, లేదా భూసేకరణ ద్వారా ప్రైవేటు భూములు తీసుకోవాలని ఆదేశించారు. శ్మశాన భూములకు వెళ్లే రహదారులు ఏర్పాటుకు జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానించి మంజూరు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలు ఉన్న గ్రామాల్లో అధికారులు తప్పనిసరిగా సివిల్ రైట్స్ డేని నిర్వహించాలన్నారు. గతంలో మంజూరైన అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్లను పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ ఆధునీకరణకు 75 లక్షల నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను వేగవంతంగా పరిశీలించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను విచారణ వేగవంతం చేసి త్వరగా ఛార్జిషీట్ను దాఖలు చేయాలని పోలీసు అధికారులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. సమావేశంలో ఆయా వర్గాల ప్రతినిధులు వై వెంకటేశ్వర్లు, పి మనీందర్ దేవ్, ఎం గురవయ్య, పి సునీత, కె అన్నోజీరావు, మహమ్మద్ కాసిం, డిఆర్ఓ ఓబులేసు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ 49 లాస్ట్ టైం మీరు రివ్యూ చేసినప్పుడు ఈ కేసెస్ ఎవరి దగ్గర ఇన్వెస్టిగేషన్ దాని మీద దేర్ వాజ్ సమ్ అంబిగ్విటీ. ఎస్జిపి ఒంగోలు దగ్గర ఉన్నాయా, ఉమెన్ డిఎస్పీ దగ్గర ఉన్నాయా, అందుకోసం చెప్పి దాన్ని కొంచెం సెగ్రిగేట్ చేసి చేశాను సార్. 10 కేసెస్ ఆర్ విత్ ఒంగోలు ఎస్జిపి, 9 కేసెస్ ఆర్ విత్ ఉమెన్ డిఎస్పీ సార్. దీంట్లో మనము కేసెస్ కూడా ఛార్జ్ షీట్ చేసి ఆల్రెడీ 4 కేసెస్ ఛార్జ్ షీట్ చేశాను సార్. ఇంకొక 5 కేసెస్ పోలీసు డిస్పోజల్ అయినాయి. సో 21 కేసెస్ మనకు ట్రైల్లో పెండింగ్ ఉన్నాయి సార్. తర్వాత మన దర్శి సబ్ డివిజన్కి వస్తే సార్ ఇయర్ 14 కేసెస్ రిపోర్ట్ అయింది. ఎవ్రీ మంత్ ఈ సివిల్ రైట్స్ కంపల్సరీగా జరిపించాలని, తర్వాత ఈ పోలీస్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అవి దోషులు ఎవరు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని, తర్వాత రిలీఫ్ అమౌంట్ ఏదైనా ఇచ్చి ఉంటే మనకు శాంక్షన్ అయిపోతే అమౌంట్ వెంటనే వాళ్ళకి ఇవ్వాలని,
తర్వాత బరియల్ గ్రౌండ్స్ ఎక్కువ మంది ఎస్సీస్ అడుగుతున్నారు. దానికి సంబంధించి వీలైనంత వరకు బరియల్ గ్రౌండ్స్ ఇచ్చే ఏర్పాటు చేయమని. తర్వాత హౌసింగ్ రిక్వెస్ట్లు వచ్చినాయి. హౌసింగ్ రిక్వెస్ట్లు కూడా ఎస్పెషల్లీ ఎస్సీస్కి హౌసింగ్ రిక్వెస్ట్లు అన్నీ కూడా డిస్పోజ్ చేయమని చెప్పేసి అన్నారు. తర్వాత హాస్టల్స్, రెంటల్ ప్రెమిసెస్లో ఉంటున్న హాస్టల్స్ అన్నీ కూడా వెంటనే అది గవర్నమెంట్ హాస్టల్స్ని కన్వర్ట్ చేయడానికి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కొంతమంది డెస్టిట్యూట్ చిల్డ్రన్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ ఆధార్ లేకపోవడం వల్ల తల్లికి వందనం రావట్లేదని చెప్పడం కూడా జరిగింది. సో తర్వాత బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి కానీ దానికి వెళ్ళడానికి దారులు లేవని చెప్పేసి అన్నారు. దాంతోపాటు ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఈ విలేజెస్లో ఎక్కువ మనకి ఈ సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఎస్సీ కాలనీస్లో లేవు కాబట్టి వర్క్స్ ఇచ్చిన దాంట్లో ఆ కాలనీస్ని ప్రయారిటైజ్ చేసి స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేస్తే అక్కడ కొంత బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎందుకంటే విఆర్ఏకి విఆర్ఓకి క్లారిటీ ఉంటుంది. ఒకసారి రీచెక్ చేయించి వాళ్ళని అడిగి అంటే రిప్రజెంటేషన్ రాకపోయినా అందుబాటులో శ్మశాన భూమి ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. చేసి ప్రభుత్వ భూమి ఉంటే మనం ఇవ్వగలం, లేదంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అవసరం అవుతుంది. అంటే ఈరోజు మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇస్తాను కాదు, నీడ్ అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఆర్ఓ గారు చెప్పినట్లు మనకి హౌస్ ఫలాలు అనేది ఒకసారి రిప్రజెంటేషన్ మీకు ఏదైతే వస్తున్నాయో వాటినే మీరు కౌంట్ చేస్తున్నారు. అదే మనకి కలెక్టరేట్ గ్రీవెన్స్లో కానీ ఆర్డీఓ తహసీల్దార్ గ్రీవెన్స్ వచ్చి 1 వస్తున్నాయి కానీ కామన్గా ఉన్నటువంటి హౌసెస్ డిమాండ్స్ రావట్లా. అది ఒకసారి మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటే మనకి ఎంత డిమాండ్ అనేది వస్తుంది. మీరు చెప్పినటువంటి 1500 అనేది 1315 అనేది వెరీ లెస్. చాలా డిమాండ్ హౌస్ సైడ్ డిమాండ్ అయితే బాగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ హౌసింగ్ ఇచ్చేటప్పుడు హౌస్ విత్ సైట్ ఉన్న వాళ్ళు, వితౌట్ సైట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యాప్లో అప్డేట్ చేసుకోమన్నారు. హౌస్ సైట్ కావాల్సిన వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోమన్నారు. మీరు చెప్పిన డిమాండ్ అయితే చాలా తక్కువ సార్. అది ఇంకొంచెం హౌసింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది. అది కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు అడిగితే ఇప్పుడే ఇస్తున్నాం అనేటువంటి విధంగా పబ్లిక్లో ఉంటుంది కాబట్టి పబ్లిక్ అడగట్లేదు. మనం ఒకసారి ఫాలోఅప్ చేసుకుందామని. రెండోది, ఇంతకుముందు మీటింగ్స్ పెట్టకపోవడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమౌంట్ పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేసి మీటింగ్ పెడదాం అనుకోవడం లేట్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్లో మనం 3 మీటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటే ఒకటే పెట్టాము. అది రెండో మీటింగ్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో 2 మీటింగ్లు చేసాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కూడా కంపల్సరీగా ప్రతి నెల జరిగేటువంటి దాన్ని సివిల్ రైట్స్ కూడా చేయించండి, ఇష్యూస్ లేకుండా చేయండి. ఇష్యూస్ని వీలైనంత వరకు సాల్వ్ చేసినట్లయితే ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటే. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 4200 మంది దరఖాస్తు చేసుకోగా ప్రతిభ కనపరిచిన 200 మందిని ఎంపిక చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు 6, కనిగిర్లు 5, మార్కాపురం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని చాలా గ్రామాల్లో గల ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన భూములు లేవని,
ఒకవేళ ఉన్నా రహదారి వసతి లేదని శ్మశానాలు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో కార్యక్రమాల నిర్వహణకు ఫర్నిచర్ లేదని, ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మంత్రిని కోరారు. ట్రంక్ రోడ్డు విస్తరణలో భాగంగా హెచ్సిఎం స్కూల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఉన్నందున ఆ ప్రాంతాల్లో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో మంజూరై మధ్యలో నిలిచిన అంబేద్కర్ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని, గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన వసతి లేనందున నిధులు కేటాయించాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి కోరారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆక్రమణకు గురవుతున్న శ్మశాన భూములపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో శ్మశాన భూమి లేక ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని, అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు కోరారు. ఆయా వర్గాల ప్రతినిధులు వై వెంకటేశ్వర్లు, పి మనీందర్ దేవ్, ఎం గురవయ్య, పి సునీత, కె అన్నోజీరావు, మహమ్మద్ కాసిం, డిఆర్ఓ ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ 2-3 ఇష్యూస్. ఒకటి అంబేద్కర్ భవన్ది కొత్తగూడెంతో మాట్లాడాము. దానికి పేదలు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఫర్నిచర్ లేదు, దానికి ఫర్నిచరు విగ్రహం కూడా మార్చుకోవాలి. అదేవిధంగా పొద్దున్న కూడా మనం చర్చ్ సెంటర్లో పెట్టిన విగ్రహం కూడా అది కూడా ఎట్లా రేపు రోడ్డు వైడింగ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా కంస్ విగ్రహం పెట్టుకోవాలి. 2 విగ్రహాలు ప్లస్ అంబేద్కర్ భవన్ని కూడా మనం రెనోవేట్ చేసుకోవాలి. రెండవది వచ్చేసరి మనకి ఎక్కువ ఇది టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ అధికారులు ఎక్కువ వీటితోటే సరిపోతుంది. దాన్ని ఒకసారి మీరు పైకన్నా పంపిస్తారో లేకపోతే మేము కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. పబ్లిక్కి వీళ్ళు అందుబాటులో ఉండట్లా. ఎంతసేపటికి ఏంటంటే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది, టెలికాన్ఫరెన్స్ ఉంది, లేకపోతే ఇవి చెప్పుకుంటా టైం పోతుంది. పబ్లిక్ ఏమో మీకు గ్రీవెన్స్కి ఎక్కువ వస్తూ ఉన్నారు. మీ గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళు కూడా మీరు కొంచెం పర్సూ చేయాలి సార్. అది కూడా ఎందుకంటే ఎస్పీ గారి దగ్గరికి మీ దగ్గరికి మండే వస్తారు కాబట్టి. అదేవిధంగా మా పాత కేసులు ఉన్నాయి, అది అయినాయో లేవో మనకి పాత ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్లో కొన్ని గొడవలు కూడా ఉన్నాయి. కాకపోతే అది ఎస్సీఎస్ పెట్టారా లేకపోతే పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాము. మా డిఎస్పీ గారు చూసుకుంటారు. అవి దాంట్లో ఎస్సీ ఎస్టీ అమరావతి పాదయాత్ర ఉంది, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి. నా మీద ఫస్ట్ అప్పుడు నాగరాజు గారు పెట్టారు. అప్పుడు కేసు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఎక్కింది అప్పుడు నాగరాజు గారు ఫస్ట్ ఎక్కాము ఎఫ్ఐఆర్లో. కాబట్టి పాతవి కూడా మనం ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసులు కూడా అంతకుముందు కూడా తీయండి. అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసుకోవడం భయపడాలి. నియోజకవర్గంలో ఎక్కువగా మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులకు సంబంధించి శ్మశాన వాటికలు అనేటువంటిది వారికి లేకపోవడం ఇవి కొంత ఇబ్బందిగా ఉంది మా నియోజకవర్గంలో. నేను గౌరవ మంత్రి గారిని అలాగే గౌరవ కలెక్టర్ గారిని వారిని అడుగుతా ఉన్నాను. ఈ శ్మశానానికి మీరు రెవెన్యూ మన తహసీల్దార్ వాళ్ళకి చెప్పి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి శ్మశాన స్థలాలు అలొకేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఎస్టీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్లో కూడా మంత్రి గారు కొంచెం నిధులు మాకు బాగానే ఇచ్చారు. అయినా కూడా ఇంకా కొన్ని మాకు వాటికి కండిషన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా చేయవలసిందిగా మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా కొంత ఏంటంటే మనకి ఎస్సీస్కి వీళ్ళకి సంబంధించింది హౌసెస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది వాళ్ళకి. గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇస్తున్నా కూడా కొంత వాళ్ళకి ఈ పెంచినటువంటి డబ్బులు ఇస్తే కానీ వాళ్ళకి వీలు కాదు. సో దాన్ని ఒకటి రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఎవరికైనా బరియల్ గ్రౌండ్ డోనర్స్ ఏమైనా ఇస్తే వాళ్ళ పేర్లు అఫీషియల్గా రాయడానికి అలాంటి విధంగా ఉంటే సమ్ పీపుల్ మైట్ కమ్ ఫార్వర్డ్. సో దట్ ఎందుకంటే వాళ్ళ ముత్తాతల పేరు మీద ఏమైనా ఉంటే కొంతమంది మైట్ కమ్ కొద్దిగా ఎలక్షన్ సీజన్ వచ్చినప్పుడు కూడా. సో దాన్ని అఫీషియల్గా సబ్మిటీ డొనేట్స్ వీల్ పుట్ ఇట్ అని చెప్తే డెఫినెట్లీ యూస్ఫుల్ అనేది నా అభిప్రాయం. రేపు మన హౌస్ ఫర్ ఆల్ అనేది మన నినాదం ఉంది, కానీ బట్ ల్యాండ్ ఎక్కడి నుంచి ఇస్తామనేది కొద్దిగా ఇప్పుడు ఈ ఫ్రీ వరల్డ్తో మాకు భయం వేస్తుంది. అంటే మా ఏరియాలో యాంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ బట్ దే ఆర్ ఆల్ అసైన్ టు ఎనీబడి, ఎవరికో అసైన్ చేస్తున్నారు.
అది రెజ్యూమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రీ వరల్డ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మార్కెట్ వాల్యూ ఇచ్చే పరిస్థితితో గవర్నమెంట్ ఉండకపోవచ్చు భవిష్యత్తులో, కాబట్టి అదొకటి చూడమని కోరుతున్నాను సార్. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ ఆ ఏరియాలో చాలా చోట్ల కావాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్లో మనం ఎందుకు రేజ్ చేస్తున్నాం సార్, విలేజెస్లో ఎక్కువగా ఎస్సీస్ ఉన్న ఏరియాలో ఆ హౌస్ డిమాండ్ ఉంది. దాన్ని కొద్దిగా సీరియస్ తీసుకొని మరి సపరేట్ ల్యాండ్ పర్చేస్ స్కీమా లేకపోతే ఏ దాంట్లో ఇస్తారో చెప్తే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా ల్యాండ్ అబ్నార్మల్ రేట్కి వెళ్ళి పరిగణిస్తుంది కాబట్టి నోట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు చెప్పారో, ముఖ్యంగా దళితుల శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయింపు జరగాల్సిన అవసరం ఉంది. వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్మశాన వాటికలకి కొన్ని చోట్లయితే రోడ్డు మార్గాలు కూడా కనీసం లేనటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో. అదేవిధంగా ప్రత్యేకించి హాస్టల్, చాలా బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్నీ కూడా వాటికి ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటికి స్థలాల కేటాయింపు కూడా జరగాల్సిన అవసరం ఉంది. పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ట్రైబల్ సంబంధించినటువంటి ఈ చెంచు గూడాలు కానీ లంబాడి తండాలు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వీటి మీద కూడా ఎక్కడైతే మనం ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయో అన్నిటి కూడా సర్వే చేయించమని చెప్పి రిపోర్ట్ చేయమన్నారు. దాదాపుగా చాలా చోట్ల అన్ని కలెక్టరేట్స్ నుంచి కూడా గవర్నమెంట్ రిపోర్ట్ రావడం కూడా జరిగింది. ఇందాక కలిగిరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనకి కలిగిరిలో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడాను ఆ రెసిడెన్షియల్ హ్యాబిటేషన్ దగ్గరలో ఉండేటువంటి ప్లేసెస్ని అవి కనుక అందుబాటులో లేకపోతే మనం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ అయినా రెడీ చేసుకున్నాం. ఈరోజు మనం చేస్తాం కాకపోయినా భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది దాని గురించి. అదేవిధంగా కలిగి మన గిద్దలూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇన్కంప్లీట్ అంబేద్కర్ బిల్డింగ్స్కి మీరు ఏదైతే పాత శాంక్షన్స్ ఉన్నాయో ఆ శాంక్షన్స్తో పాటు ఇప్పుడు న్యూ ఎస్టిమేషన్ వేసి కంప్లీషన్ కోసం సంబంధించినటువంటి రిక్వెస్ట్ మీరు పంపించినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అంబేద్కర్ భవన్కి రెనోవేషన్ వాటికి ఒక 75 lakhs కలెక్టర్ గారు కూడా ఉన్నది. డిఎంఎఫ్ నుంచి ఏమన్నా ఉంటే అది ఆ డిఎంఎఫ్ గ్రాంట్ నుంచి ఆ 75 lakhs ఇచ్చినట్టయితే అది మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ బిల్డింగ్ కాబట్టి అది క్లియర్ అవుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. డి ఛానల్లో 10 వారాలుగా ప్రసారమవుతున్న ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు ప్రయోజిత కార్యక్రమానికి సంబంధించిన విజేతలకు సమతా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సమతా బహుమతులు అందజేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో 1000 రూపాయల కొనుగోలు మీద లక్కీ డిప్ అందిస్తున్నారు. 39 రోజులు 39 ఎలక్ట్రిక్ బైకులు ప్రతిరోజు డ్రాలో గెలుచుకునే ఆఫర్లను రాష్ట్ర వ్యాప్తంగా శుభమస్తు షాపింగ్ మాల్లో అందిస్తున్నట్లు మాల్ ప్రతినిధులు ఎం శ్రీనివాస్, ఆదిత్య, మస్తానయ్య తెలిపారు. ఇవే కాక క్రిస్మస్, కనుమ పండుగ రోజు 2 లక్కీ డ్రా ద్వారా ప్రతి కస్టమర్కు కారు గెలుచుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. తమ కస్టమర్ల కోసం విలువైన ఆఫర్లు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముఖ్య అతిథి డాక్టర్ సమతను మాల్ ప్రతినిధులు సత్కరించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఇంతమందిని ఎంకరేజ్ చేసి ఇంత మంచి ప్రోగ్రాము ఇంత ఇంట్రెస్టింగ్గా రన్ చేసినందుకు నా అభినందనలు. చాలామంది దీని ఇట్లాంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొని మంచి గిఫ్ట్లు కూడా పొందారు. ఇట్లాంటివి మళ్ళీ జరిపి అందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి సందర్భంగా కూడా వీళ్ళు ఇంకా మంచి ఆఫర్స్ పెట్టి ఇంకా మంచి కలెక్షన్ పెడుతున్నారు. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ క్రిస్మస్, సంక్రాంతి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు లక్కీ డ్రా పెడుతున్నారు. ప్రతిరోజు కూడా ఒక ఎలక్ట్రికల్ బైకు లక్కీ డ్రా ఉంటుంది. 39 రోజులు 39 బైకులు ప్రతిరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన శుభమస్తు షాపింగ్ మాల్స్ సంబంధించినటువంటి ఏ బ్రాంచ్ అయినా సరే ప్రతిరోజు లక్కీ డ్రా జరుగుతుంది. ఒకరోజు ఒకరికి
ఈ ఎలక్ట్రికల్ బైక్ని అందజేయడం జరుగుతుంది. 39 రోజులు మీరు విన్నర్స్ ఎక్కడున్నా సరే త్వరపడి ఈ క్రిస్మస్కి సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ స్పెషల్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా సరికొత్త వెరైటీస్తో సరికొత్త ఆఫర్లతో ఈ సంక్రాంతికి మీకు క్రిస్మస్కి స్పెషల్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. అలాగే జనవరి నెలలో కూడా మనకు కారు లక్కీ డ్రా ఉంటుంది, క్రిస్మస్కి కూడా కారు లక్కీ డ్రా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇచ్చేయండి మన సుమ్మస్సు షాపింగ్ మాల్. ప్రతి నోట తెలుగు మాట అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష బడి భాష మాత్రమే కాదని, అమ్మఒడి భాషగా గుర్తించాలని, అధికార భాషగానే కాకుండా మమకార భాషగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క తెలుగువారు కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ అండ్ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవిష్కరించారు. జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాసభలు ప్రారంభిస్తారని, వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, 6 రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటారు. 3 రోజులు జరిగే సభల్లో పద్య, వచన, అవధాన, భక్తి, సాహిత్య సదస్సులు, పత్రిక, బాల సాహిత్య, జానపద, విజ్ఞానం, చలనచిత్ర సాహిత్యాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ తన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులో ఏటుకూరు హైవేలో సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో ఎంతో ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించబోతోంది. దీనికి మొదటి రోజు ప్రారంభోత్సవానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మన ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారిని, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మన వైద్య శాఖ మార్చులు వై సత్యకుమార్ గారు, వీరందరూ కూడా వస్తున్నారు. అలాగే ఆ 3 రోజులు కూడా 6 గవర్నర్లు, వివిధ రాష్ట్రాల గవర్నర్ని ఆహ్వానించడం జరిగింది. 5 వేదికలు ఏర్పాటు చేశాం. కవి సమ్మేళనం వేదిక, అలాగే సదస్సుల వేదిక, ఆధ్యాత్మిక వేదిక, పాడనా తెలుగు పాట వేదిక, అలాగే నందమూరి తారక రామారావు ప్రధాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హస్తకళల ప్రదర్శనలు ఒక 50 ప్రదర్శనలు ఏర్పాటు చేసాం. దానికి రామోజీరావు గారి ప్రాంగణంని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి అనేక తెలుగు సమాజాల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంత ఆనందంగా ఉందంటే, ఇంతకుముందు మేము 2 ప్రపంచ తెలుగు మహాసభలు చేశాం. ఇంత రెస్పాన్స్ నేను ఎప్పుడు చూడలే, ఇంత స్పందన. ముఖ్యంగా మారిషస్ దేశం నుంచి ఒక 60-70 మంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇది చాలా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది. సాధారణంగా తెలుగు మహాసభలు అనగానే ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు పంచెలు కట్టుకుని ఏదో తెలుగు గురించి మాట్లాడుకుంటారు అనుకుంటారు. కానీ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ ప్రపంచ తెలుగు మహాసభలన్నీ కూడా బాలబాలికలకి, యువతీ యువకులకి అంకితం చేసినటువంటి ఈ సమావేశాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకరమైన ఆ వ్యాధి నివారణకు అసంఖ్యాకంగా పరిశోధనలు చేస్తున్నా ప్రతి ఏటా ఈ వ్యాధితో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స తప్ప నివారణకు అవకాశం లేని ఆ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. మానవ శరీరంలో ప్రతి అవయవానికి సోకే అవకాశం ఉన్న క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, వ్యాధి తీవ్రత, చికిత్స తదితర అంశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. క్యాన్సర్ వ్యాధికి స్త్రీ పురుషుల అన్న లింగ భేదం లేకుండా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశాలున్నాయని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల్లో గొంతు, కాలేయం, ఊపిరితిత్తులు, పేగు, పురుషాంగంలో ఏర్పడే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయని సంబంధిత వైద్య నిపుణులు అంటున్నారు. క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు, పొగాకు ఉత్పత్తుల వాడకం, మద్యపానం, లైంగిక వ్యాధులు, సరైన పరీక్షలు చేయని రక్త మార్పిడి ద్వారా క్యాన్సర్ సోకే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన పురుషులకు ప్రోస్టేట్ గ్రంథి వాపు, ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుందని, వైద్యం, ఆపరేషన్ తర్వాత కూడా ఒక్కోసారి మరలా తిరగబెట్టవచ్చని, కొంతమందిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు.
పురుషుల్లో మూత్రం ఎక్కువగా రావడం, క్రమేపీ బరువు తగ్గడం, వెన్నుముక నొప్పి, మూత్రం వీర్యాల్లో రక్తం పడ్డం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 1,00,000 మంది పురుషుల్లో 5 నుండి 6% ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 2040 నాటికి రెండింతలయ్యే అవకాశం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రోస్టేట్ గ్రంథిని తొలగించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. మగవాళ్ళల్లో అతి ప్రాముఖ్యంగా అంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ గ్రంథి అని మగవాళ్ళందరిలో ఉంటుంది. అది మూత్రం సంచి క్రింది భాగాన ఒక గ్రంథి రూపంలో ఉంటుంది అనమాట. అది నార్మల్గా 20 గ్రాముల లోపల ఉంటుంది దాని సైజు. 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో రావటం. 2 ఫ్యామిలీ హిస్టరీ అంటారు. కుటుంబంలో తన తండ్రికి కానీ లేదా అన్నదమ్ములకు కానీ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అలాగే మనం తీసుకునే ఆహారం, మన ఆహారంలో కనుక ఎక్కువ కొవ్వు పదార్థాలు కానీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసాహారాలు కానీ ఎక్కువ తీసుకోవటం, అలాగే కూరగాయలు పండ్లు తక్కువగా తీసుకోవటం, ఈ 2 మాంసాహారం ఎక్కువ తీసుకోవటం, కూరగాయల పండ్లు తక్కువ తీసుకోవడం అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. మగవాళ్ళు ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు అంటే ధూమపానం, అలాగే మద్యపానం, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ కొంచెం అధిక మోతాదులో వస్తుంటుందండి. సో 60 ఏళ్ళు పైబడిన ప్రతి మగవాళ్ళు కూడా కొంచెం చిన్న రక్త పరీక్ష అంటే సీరం PSA అంటారండి, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు దాన్ని. అదేంటంటే ఆ బ్లడ్ టెస్ట్ అనమాట. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఆ బ్లడ్ టెస్ట్ పెరిగి ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా ఏ క్యాన్సర్ అయినా కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ ఉంటుంది. ఇక జనాభాలో ఇంచుమించు సగభాగంగా ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని వ్యాధి నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ 2 రకాల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మన దేశంలో మహిళల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో సాధారణంగా మహిళలు రక్తహీనత, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యేదాకా వెల్లడించకపోవడం తదితర కారణాలతో వ్యాధిగ్రస్తులవుతున్నారు. మహిళల్లో ప్రతి 30 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి 6 సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నట్లు కేసుల నమోదు వెల్లడిస్తోంది. 30 నుండి 40 ఏళ్ల వయసు మధ్య కలవారు ప్రతి 3 ఏళ్లకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, 45 సంవత్సరాలు పైబడిన వారు మెమోగ్రామ్, సర్వైగ్రామ్ పరీక్షలు చేయించుకుంటేనే తొలి దశలోనే క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చని అంటున్నారు. పోలియో చుక్కల తరహాలో HP వ్యాక్సిన్ 2 డోసులు 15 ఏళ్ల నుండి 20 ఏళ్ల వయసు గలవారు 3 రోజులు వేయించుకుంటే క్యాన్సర్ వ్యాధి నివారణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, ఎక్కువ కాన్పులు జరగడం కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో రొమ్ముల్లో నొప్పి లేకుండా గడ్డలు ఏర్పడడం, అలానే రొమ్ము నుండి ద్రవం, రక్తం కారడం, గర్భాశయ క్యాన్సర్లో పీరియడ్స్ ఎక్కువగా రావడం, దుర్వాసన కలగడం, భరించలేని నడుము నొప్పి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో గుర్తించగలిగితే సర్జరీ ద్వారా క్యాన్సర్ సోకిన అవయవాన్ని సర్జరీ ద్వారా తొలగించుకునే అవకాశం, చివరి 4 దశలో కీమోథెరపీ ద్వారా వైద్యం, చికిత్స చేయడం జరుగుతోందని చెప్పారు. అందువలన మహిళలైనా పురుషులైనా మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర కారణాలతో వస్తున్న వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించి ప్రాణాంతక వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించగలిగితే మెరుగైన చికిత్స ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వ్యాధికి ఎప్పటికప్పుడు నూతన వైద్యం, మందులు అందుబాటులోకి వచ్చినందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆల్లా దీప్తి సూచించారు. ప్రజెంట్ చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు అంటే ఇండియా, ఆఫ్రికా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
దీనికి ప్రధానంగా కారణాలు చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫాస్ట్ ఫుడ్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఒబేసిటీ, ఇంకా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్, ఇలాంటివన్నీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో రేడియేషన్కి ఎక్స్పోజ్ కావడము, కొన్ని సందర్భాల్లో జెనెటిక్స్, దాంతోపాటు కాలుష్యం, అంటే వాతావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు కుటుంబానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు తమ ఆరోగ్య పరిస్థితులను యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారనమాట. కుటుంబం సాఫీగా సాగడం అనేది కుంటుపడుతుందని, అట్లా వాళ్ళు ఆరోగ్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అందువలన ఆడవాళ్ళలో డయాగ్నోస్ చేసే క్యాన్సర్లు లేట్ స్టేజెస్లో మనకి బయటపడుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అంతేకాకుండా ఏమంటారు, ఈ ట్రీట్మెంట్కి యాక్సెప్టెన్స్, ఈ ఖర్చుల దృష్ట్యా వీటిని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తున్నారనమాట. అందువల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా లేట్ స్టేజెస్లో బయటపడుతున్నాయి. వాళ్ళ మరణాలకు కూడా ఇవి ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ గణాంకాల దృష్ట్యా మనం చూసుకున్నప్పుడు ప్రతి 30 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మన ప్రధానంగా భారతదేశంలో. అలాగే ప్రతి 6గురికి ఒక సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం 30 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, 40 దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్ అనేది 20 నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, 30 దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే మనకి వచ్చే అవకాశాన్ని గుర్తించడము లేదా తొలి దశలో గుర్తించడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ఏబిసిటి పరికరంతో పాటు అనేక రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవ ద్వారా క్యాన్సర్ వ్యాధికి వైద్య చికిత్స అందించడం జరుగుతుందని, క్యాన్సర్ బయటపడితే భయపడకుండా సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచనలు పాటించాలని రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఎనీ టైప్ సిగరెట్ స్మోకింగ్ కానీ, బీడీ చుట్టా స్మోకింగ్ కానీ, పొగాకు నమలడం కానీ, పాన్ పరాగ్తో నమలడం కానీ, అలాగే కొంచెంమంది ముక్కు లోపల పొగాకులు పెట్టుకుంటారు. సో ఎనీ టైప్ ఆఫ్ టొబాకో వల్ల మనం ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టొబాకో ఉండే ఉమ్ము నోరులో నుంచి మనం నోటి క్యాన్సర్ రావచ్చు, ఆ ఉమ్ము గొంతుకు పోతే గొంతు క్యాన్సర్ రావచ్చు, కడుపు పోతే కడుపు క్యాన్సర్ రావచ్చు, అలాగే ఫుడ్ పైప్ అంటే ఫుడ్ పైప్ ఇసోఫేగస్ క్యాన్సర్ రావచ్చు. మళ్ళీ పెళ్ళే చేసుకునే పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుంది. 50 to 70% వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ మనం ప్రాక్టీస్లో చూస్తున్నాము. సో ఇలాంటి మా ప్రివెంటివ్ యాక్షన్ మనం చేసుకోవచ్చు. గర్భసంచి క్యాన్సర్కి వ్యాక్సిన్స్, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఈ మ్యారేజ్ అండ్ చైల్డ్ బర్త్, మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. మహిళలు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాస్టేట్ పడినప్పుడు యూరిన్ అనేది, మూత్రం అనేది చుక్కలుగా పడతాయి. సో అలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి పిఎస్ఏ అని ఒక రక్తం పరీక్ష చేసుకుంటాం, ప్రాస్టేట్ బయాప్సీ చేస్తాము. దాంట్లో ఏమైనా తేడా ఉంటే జనరల్గా 90% వచ్చి మామూలు సమస్యలే ఉంటాయి. బెనైన్ ప్రాస్టేట్ క్యాన్సర్ మెలిగ్నెన్సీ అంటాం. 10% మాత్రమే మెలిగ్నెంట్ అనమాట క్యాన్సర్ అన్నమాట. సో అలాగేమంటే మనం దాని తగ్గట్టు స్కానింగ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని చేయాలి. ఇలాగే లక్షల్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని మనం ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నాము. ఇవన్నీ ఖర్చు పడుకుంటే కనీసం 3-4 లక్షలు ఈజీగా అవుతుంది. బట్ ఇవన్నీ ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ స్కీమ్ తరఫున మనం పేషెంట్కి ఫ్రీగా చేస్తున్నాం. అలా కీమోథెరపీ కొన్ని చాలా కాస్ట్లీ మందులు, ఖర్చు అయ్యే మందులు మనం పేషెంట్కి ఫ్రీగా ఇస్తున్నాం. ఇవే మందులు, కొన్ని మందులు మనం వేరే రాష్ట్రానికి వెళ్తే చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద రాదు, వాళ్ళ స్కీమ్స్ కింద రాదు. బట్ మన స్కీమ్స్ కింద కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మనం ఇస్తున్నాం. రైతాంగానికి హాని కలిగించే 2025 ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్లో రైతు సంఘాల సమావేశం జరిగింది. బిల్లులకు నిరసనగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో గ్రామాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘాల ప్రతినిధులు వి హనుమారెడ్డి, పమిడి వెంకటరావు, చుంచు శేషయ్య పాల్గొన్నారు. భూగర్భ జలాన్ని వినియోగించి పంటలు పండించేటటువంటి దానికి
ఆహార భద్రత కోసము చేసే పనులకు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత రాయితీ ఇచ్చేటటువంటిది 1967 నుంచి సాగుతూ ఉన్నటువంటి విషయం. అలాంటి ఏం లేకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఉత్పత్తి ఖర్చు అనుగుణ్యంగా, అంటే ప్రభుత్వం వారికి ఇష్టమైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టుగా ఇవ్వడము, వాళ్ళు ఎంత ధర చూపిస్తే అంత ధరను బేసిక్గా ఉందని చెప్పి అదాని అంబానీలు విదేశీ బొగ్గును తీసుకొచ్చి దేశంలో అనేక రెట్లు అధికానికి అమ్ముకుంటూ ఉంటే దాన్ని బలపరుస్తున్నటువంటి ఈ మోడీ ఈ థర్మల్ విద్యుత్ విషయంలో కానీ మరింకొక దాంట్లో కానీ అధిక ధరలు నిర్ణయించి ఆ ధరల ప్రకారము కొనుగోలు చేయాల్సిందే, వాడాల్సిందే, బిల్లులు కట్టాల్సిందే అనడం అనేటువంటిది ఏ ప్రకారంగా రైతుల ప్రయోజనకరమైంది, ఏ ప్రకారంగా పేద ప్రజానీకం యొక్క ప్రయోజనమో అర్థం కానటువంటి విషయం. 2014 నుంచి కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు దేశీయ రైతాంగం యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద కంపెనీలకు మేలు చేసే విధంగా చట్టాలు చేయటం, చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. దీని మూలంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల లిస్టులో ఉన్నటువంటి వ్యవసాయం కావచ్చు, విత్తనాలు కావచ్చు, సహకార రంగం కావచ్చు, ఇతరత్ర రంగాలన్నింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు చేసి అమలు చేయాలని చెప్పి దాష్టీకం ప్రదర్శించడం అనేది తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజ్యాంగ విలువల్ని, ఫెడరల్ స్ఫూర్తిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రేపు ఈ డిసెంబర్లో చేయబోయేటటువంటి విత్తన ముసాయిదా బిల్లు కానీ, అదేవిధంగా విద్యుత్ బిల్లు కానీ, ఇది తీవ్రంగా రైతాంగం యొక్క ప్రయోజనాలకి భంగం కలిగించే విధంగా ఉన్నాయి. అందువలన ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకొని వీటిని తీవ్రంగా వ్యతిరేకించి ఈ చట్టం కాకుండా చేయటానికి యావత్ రైతాంగం కూడా రోడ్ల మీదకు వచ్చి వీటికి వ్యతిరేకంగా తీవ్రంగా పనిచేయాలని చెప్పి 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ దమ్ము కేశవ అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కేశవ్ కోరారు. ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ శోభన్ బాబు, గౌరవాధ్యక్షుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాజ్యాధికారం ఒకటి ఇంకా సమానత్వం, మనిషికి మాట్లాడే హక్కు, మతం హక్కు, కులం హక్కు, పత్రికల ప్రకటనలో తడ నుంచి తూలి వరకు నడిచి కిలోమీటర్లు, అన్ని 100 కిలోమీటర్లు నడిచి ఆయన్ని ప్రోత్సహించి మరి రాజకీయాలు. హ్యాపీ ఈవినింగ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం డాక్టర్. ఒకళ్ళు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా మేము పార్టీ నిర్మాణం చేస్తూ వచ్చాం. దానిలో భాగంగా ఈ నిర్మాణంలో పాలుభాగస్తులైనటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా ఈరోజు కార్యకర్తల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, యూత్ కానీ, అలాగే మహిళలు కానీ ఇంకా వాళ్ళని కూడా అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో 2029కి ఒక బలమైనటువంటి శక్తిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. దానికి
జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారి అధ్యక్షతన మేము 100% దాన్ని 2029లో ఎన్నికలకు కూడా సిద్ధమవుతూ ఉన్నాం. దానిలో భాగంగా కార్యకర్తల్ని బలోపేతం చేసే విధంగా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మన పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణం చేసి అక్కడి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ లెవెల్ వరకు కమిటీలు ఏర్పాటు చేయమని మా అధినేత మా ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ సార్ ఆదేశించున్నారు. దాని ప్రకారం మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేసి ఫస్ట్ పార్టీ నిర్మాణం చేసి ఆ తర్వాత ప్రజలకు యొక్క సమస్యలు వారి కోసం పోరాడి ఆ సమస్యలు కూడా తీర్చి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేసే విధంగా అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా చేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సామాజిక బాధ్యతతో ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్ పార్కులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాకర్స్ కాలనీ వాసులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ధీరజ్ బాబు, సౌమిత్ర పల్లవ్, సానాల మహిత, చైతన్యప్రియ వైద్య సేవలు అందించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ప్రగతి మెడికల్స్ యజమాని రామయ్య, వెంకటేశ్వర్లు, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ పాల్గొన్నారు. సీనియర్ వాకర్, షటిల్ ప్లేయర్ శంకర్ బాబ్జీని సత్కరించారు. నుండి చాలా క్యాంప్స్ డాక్టర్ గారు ఏమంటే అరికాళ్ళు మంటలు సార్ ఒకసారి సార్ అందరు ఇటు ఇక్కడ తీసేరు అట్లా ఇక్కడ తీసేసి ఆడ పెట్టు మెడికల్ షాప్ చాలా చక్కగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి ఏ వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చాడో ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినా కూడా మర్చిపోకుండా ఆ వెనకబడినటువంటి ఆ పేద కులాల పేద వర్గాల అభ్యున్నతి కోసం, అవసరాల కోసం మెడికల్ క్యాంపులు కావచ్చు, స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం గురించి కావచ్చు. ఎందుకంటే ఆయన అసోసియేట్ అయినటువంటి కోస్టల్ బెల్ట్ జనం అందరూ కూడా నాకెంతో సుపరిచితులు, చాలా ఆత్మీయులు కూడా, అభిమానులు కూడా. మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి మన ఒంగోలులోని 2వ లైన్లో ఉన్నటువంటి ఈ భాగ్యనగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ కూడా ఏదో మామూలుగా కాకుండా అన్ని విభాగాలు, చాలా 8 విభాగాలతో కార్యక్రమం పెట్టడం, ప్రత్యేకించి ఈ పల్మనీ రిలేటెడ్ కానీ హార్ట్ అండ్ షుగర్ ప్రత్యేకంగా ఈ 2-3 అంశాలు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి. ఈ కరోనా తర్వాత పల్మనరీ కొంత సమస్యగానే ఉంది, అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. నేను కూడా ఒక నెల నుంచి బాగలేదు యాక్చువల్గా. కాబట్టి ఒక మంచి ఇష్యూ అయితే కొంచెం ప్రచారం కానీ జరిగి ఉన్నట్టయితే పెద్దలందరూ చెప్పినట్లు బాగుండుండేది. ఇంకొక విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఎక్కడికో పోయి మనం హాస్పిటల్ దగ్గర నిలబడి చూపించుకొని అక్కడ ఏది ఇబ్బంది పడే కంటే ఇలాంటి క్యాంప్ వచ్చినప్పుడు జనం కూడా ఉపయోగించుకోవాలి. నెల మొదటి ఆదివారం వాకర్స్ గురించి వివిధ పార్కులో ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భాగ్యనగర్ 2వ లైన్లోని పార్కులో మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇందులో వాకర్స్ అందరికీ ఉచితంగా చూడటంతో పాటు వాళ్ళకి హీమోగ్లోబిన్ అయితే ఏమి, ఎముకల పట్టుదల పరీక్ష అయితే ఏమి, అలాగే నరాల బలహీనత పరీక్ష అయితే ఏమి, అలాగే ఊపిరితిత్తుల పరీక్ష, అలాగే ఈసీజీ, థైరాయిడ్, హీమోగ్లోబిన్ టెస్టులు లాంటి ఈ ఇత్యాది 5-8 రకాల టెస్టులని ఈరోజు అందరికీ చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం, వాళ్ళ బోన్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే షుగర్ ఎలా ఉంది, ఈరోజు చూస్తూ ఉంటే అనుకోకుండానే చాలామంది కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. సో మనకు తెలియకుండానే ఉన్నటువంటి రోగాల్ని మనం బయటకు తీయటం కోసం ఈరోజు ఇటువంటి వైద్య శిబిరంలో ఈ క్యాంపులు చేసి ఈ రకరకాల టెస్టులని చేస్తూ ఉన్నాము. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అందరికీ కూడా నోటెడ్ ఈ హాస్పిటల్. దీని ఫౌండరు దాని డాక్టర్ గారు మరి చాపల వంశీకృష్ణ గారు. అదే హాస్పిటల్లో మరి ఇటీవల ఈ ఒంగోలు పరిసరాల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి మన డాక్టర్ ధీరజ్ గారు, అట్లాగే ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య బృందం మొత్తం కూడా
మరి వైద్యాన్ని హాస్పిటల్కి పేషెంట్ రప్పించుకోకుండా పేషెంట్ల దగ్గరికి లేదా పబ్లిక్ దగ్గరికి హెల్త్ అవేర్నెస్ అలాగే వాళ్ళకి ఫిట్నెస్ని పెంచే విధంగా ప్రజల దగ్గరికే వైద్యాన్ని తీసుకెళ్లేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముందుగా అత్యధికంగా గ్యాదరింగ్ ఉండేటువంటి మన ఒంగోలులోని అన్ని పార్కుల్లో కూడా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఏదో 1-2 వరకు జనరల్గా బీపీ కానీ షుగర్ టెస్టులు అనేది కాకుండా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక మంచి మల్టిపుల్ మెగా ఈ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం. రోడ్లు భద్రతా నిబంధనలను, ప్రమాదాల నివారణ, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం అంశాలపై అద్దంకి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రొవిజనరీ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి కనుక ఎక్కడైతే ఎక్కువ జరుగుతాయో అటువంటి పాయింట్లు గుర్తించి ఎవరైతే మెయిన్ రోడ్లలో లేకపోతే హైవేవి లేకపోతే ఇటువంటి NH5 కానీ NH6 కానీ ఈ హైవేలో ఎవరైతే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళపై కండిషన్ తీసుకోమని చెప్పారు. దానికి హెల్మెట్ పిల్లలను లేకపోతే పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఈసారి జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని, మినిమం హెల్మెట్ పెట్టుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. సో ఇందుకు ఇప్పుడు ఇక్కడ మేము డ్రైవ్ స్టార్ట్ చేసాము. వచ్చే ప్రతి ఒక్కరిని ఆపేసి ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్ళని ఆపి హెల్మెట్ కొనుక్కొని వెళ్ళవలసిందిగా. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చీమకుర్తి సీఏ దాసరి ప్రసాద్ చెప్పారు. మొబైల్ ఫోన్లలో వస్తున్న ప్రతి లింకును ఓపెన్ చేయరాదని, అపరిచితులకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ నెంబర్లు, తమ ఫోన్ నెంబర్లు చెప్పవద్దన్నారు. పోలీసుల పేరుతో ఎవరైనా ఇబ్బంది పెడితే స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. చాలా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాది రూరల్ ప్రాంతం అవడంతో కొన్న ప్రజలకి సరిగ్గా అవగాహన లేకపోవడం వలన ఫోన్లోకి ఏమైనా లింకులు వచ్చినా, ఓటీపీలు వచ్చినా తొందరపడి చెప్పొద్దు. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, బ్యాంక్ సర్వర్ నుంచి మాట్లాడతాం, అలా ఏ సమాచారం వచ్చినా మీరు వ్యక్తిగతంగా బ్యాంకులకి వెళ్ళి కలవడం కానీ ఫోన్లో సమాచారం ఇవ్వడము అలా చేస్తే ఖచ్చితంగా మీరు మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇటీవల మా స్టేషన్ జరిగిన కేసులు ఏంటంటే ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడతానని చెప్పి అవసరమని చెప్పి ఫోన్ తీసుకుంటాడు. అది కూడా వృద్ధులు, చదువుకోవడం ఉన్న ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లో సిమ్ వేసి మళ్ళీ అతని సిమ్ వాళ్ళ సిమ్ ఫోన్ చేసుకొని కాల్ డైవర్షన్ పెట్టుకొని వాళ్ళ అమౌంట్ని ఇతని బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మోసాలు చేస్తున్నారు. కాబట్టి వృత్తిని మనకి తెలియని వ్యక్తులకి ఎవరికంటే వాళ్ళకి మన ఫోన్ ఇవ్వడం వల్ల చేయొద్దు. ఎల్లవేళ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా పోలీసుల్ని వాళ్ళు ఆశ్రయించండి. అంతేగాని తొందరపడి మేము సిబిఐ వాళ్ళని సిబిఐ వాళ్ళు మాట్లాడుతున్నాము, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఇలా ఏవి చెప్పినా కూడా మీకు అందుబాటులో ఉన్న పోలీసుల్ని ఆశ్రయించండి. లేకపోతే 112 కాల్ చేసి ఇలా చేస్తున్నారని చెప్పండి. దాని గురించి పూర్తిగా విచారించి పోలీసు వారు న్యాయం చేస్తారు. అద్దంకి R&B కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్, 130 ట్రై మోటార్ వెహికల్స్ ఇవ్వటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ సురేంద్రబాబు, కూకట్ల రమేష్, రామకృష్ణారెడ్డి, ఉస్మాన్, ఎస్ శ్రీనివాసరావు, శేషారావు, బాలరాంబాబు, భద్రతయ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఆటల పోటీలు జరిగించడం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి చెందిన బదిరుల ఆశ్రమ పాఠశాల వారు సీనియర్స్ విభాగంలో 100 మీటర్స్. కొత్తపట్నం మండలం వలసపాలెం గ్రామంలో అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అరటి బోదలతో వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అలంకరించిన మండపంపై స్వామివారిని కొలువు తీర్చి అభిషేకం జరిపించారు. వాటంబేటి వెంకటేశ్వర్లు, యానాదిరెడ్డి, గాలి సుధాకర్, కొల్లి సురేష్, గురిమిని శివయ్య, గురుస్వాములు పాల్గొన్నారు.
ఎదుటి వారికి మీరు ఇచ్చే గౌరవం కుంకుమ కలలు కానీ చల్లని కావాలి కానీ స్వాములు ఓం హరిహరాత్మజ అయ్యప్ప స్వామినః అనుగ్రహ శక్తికి అప్పుడు అమ్మవారు ఇలా కాదు అని మరొక్కసారి అడుగుదామంటూ నేను చెట్టు కట్టడానికి రోజు అద్దంకి మున్సిపల్ కార్మికుల సెమీ క్రిస్మస్ వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదం, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, శానిటరీ ఇన్స్పెక్టర్ బలరామిరెడ్డి, సెక్రటరీ రవిప్రకాష్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గోవాలోని నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి, సిలిండర్ పేలుడు కారణమంటున్న స్థానికులు.
ప్రకాశం భవనంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్ స్వామి ఆదేశం. ప్రాణాంతకమైన ఆ వ్యాధి నివారణకు అసంఖ్యాక పరిశోధనలు అయినా ప్రతి ఏటా లక్షల్లో మృతులు. నియంత్రణే తప్ప నివారణ లేని క్యాన్సర్ వ్యాధిపై డి న్యూస్ సమగ్ర కథనం. డి న్యూస్లో నేటి మాట. కోపం, అహంకారం ఎంత వేగంగా పెరుగుతాయో బంధాలు, ప్రేమ అంతే వేగంగా మన జీవితం నుంచి వెళ్ళిపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.